సహకారం ఇస్తే పూర్తిగా సహకరిస్తే ప్రమాణంగా పనిచేసుకున్న మన కాన్సెన్స్ పథకాలు వచ్చాయి పని చేసి అడుగుతున్నాగా పని చేసి లేకపోతే డొల్ల మాటలు చెప్పి అడుగుతుంది. దయచేసి మీ ఆశీర్వాదం కావాలి, మీరు ఒక్కరు నాకు సహకరిస్తే నాకు ఏం చెప్తారు మా వాళ్ళు అందరంటే సార్ బాగుంది బ్రహ్మాండమైన వచ్చింది వెంకటేశ్వర గారు కంటే అంత పెద్దగా పెట్టింది మా వాళ్ళు చెప్పండి చెప్పండి నేను చేస్తాను. ఏమంటే మీరు అర్థం చేసుకోండి, నా కోసం మీకోసం కాదు, గ్రామాల కోసం మిషన్ భద్రత అయింది. కాన్స్టిట్యూన్సీలో జస్ట్ ఐడియా కోసం కాన్స్టిట్యూన్సీలో ప్రస్తుతం 79,000 మంది రైతులకు వస్తుంది. ఈ కాన్స్టిట్యూన్సీలో 40,000 పెన్షన్ వస్తుంది. అది కూడా ఇదివరకు లేని కార్యక్రమాలు, కేంద్ర సంక్షేమ కార్యక్రమాలు, కార్యక్రమాలు పెద్ద ఆశీర్వాదం ఇస్తే ఒక్క చిన్న విషయం సార్ చెప్పండి. రైతు బంధు అనేది మంచి పద్ధతి, కానీ వ్యవసాయం చేసేటోనికి ఇవ్వాలి సార్. చుట్టూ కళీలు వాటి గుట్టలకు 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు వీళ్ళందరికి ఇస్తే పెట్టుబడిదారులే పెద్ద పెద్ద రైతులు వ్యవసాయం చేయని వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ చేసేటోళ్ళకి అంత 2 ఎకరాలు 3 ఎకరాలకు వచ్చేది 10,000 20,000, వాళ్ళకు వచ్చేది లక్షలు వస్తున్నాయి. మరి ఇక అది పథకం ఎవరు పేదోళ్ళకు చేసినట్టు లేదు, అది పెద్దోళ్ళకు చేసినట్టు సార్. అన్న సార్ మీరు నాకు పెద్దోళ్ళు సార్, నాకు పెద్దోళ్ళు మీరు అన్న ఒక మాట. ఇప్పుడు తెలంగాణలో ఇల్లు లేనప్పుడు బీడు భూములు ఉన్నప్పుడు నీకు 50 ఎకరాలను ఒకటే 5 ఎకరాలను ఒకటే కదా కాదు సార్. ఇప్పుడు 10,000 రూపాయలు ఎకరానికి 10,000 ఇస్తున్నారు మీరు. వాళ్ళు నిజంగా వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇవ్వాలి సార్. కౌలు రైతులకు ఇవ్వాలి పైసలు, కానీ కౌలు రైతులకు ఇస్తలేరు పైసలు. అది కౌలు రైతు అనేది రైతు భూస్వామికి కౌలు. ఇప్పుడు నువ్వు ఇవాళ ఒక ఆయనకి ఇస్తావు కౌలు, వచ్చే సంవత్సరం ఇంకొక ఆయనకి ఇస్తావు. చిన్నోళ్ళు నేనేమంటున్నట్టే ఇది ఈ ఎన్నికతోన బీజేపీ గవర్నమెంట్ వచ్చేది లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయేది అయ్యేది లేదు. రెండోది ఏంటంటే 100% మీకు తెలిసిన విషయం అన్నా, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన వ్యవహారం నాకంటే బాగా మీకే తెలుసు. ఆయన ఎన్నడన్నా కాన్స్టిట్యూన్సీని పట్టించుకున్నాడా, ఎప్పుడన్నా అసలు ప్రజలను పట్టించుకున్నాడా లేదా, ఎంత కూడా మీ అనుభవం ఉంటుంది, నేను చెప్పే అక్కర్లేదు. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే రాజగోపాల్ ఏమన్నా పాత RSS మనిషి పోని పాత పూర్తి స్థాయిలో బీజేపీ మనిషి అంటే అది వేరు. కానీ మొన్న అవకాశవాదం కోసం కేవలం